ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐ హోప్ ఆల్ ఆర్ ఫైన్. ఇప్పటి వరకు మనం లెటర్స్, తెలుగు లెటర్స్ ఇంగ్లీష్లో ఎలా రాయాలనేది, గుణింతాలు ఎలా రాయాలి, నెక్స్ట్ ఒత్తులు ఎలా రాయాలనేది నేర్చుకున్నాం కదా. వీటన్నిటితో కలిపి కొన్ని వర్డ్స్ కూడా రాసాం. అలాగే ఈరోజు ఒక చిన్న స్టోరీ రాద్దాం. అంటే నేను ఫుల్గా రాయలేదు, హాఫ్ రాశాను. దాన్ని ఇంగ్లీష్లో ఎలా రాయొచ్చు అనేది చూద్దాం, ఓకేనా? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వర్డ్ ఏముంది? ఒక. దీన్ని ఇంగ్లీష్లో ఎలా రాయాలనేది చూద్దాం. చూడండి, ఓ అనే లెటర్కి స్పెల్లింగ్ ఏం చెప్పాను? ఓ. ఓకే, ఇంగ్లీష్లో కూడా ఓ. నెక్స్ట్ కా. కా అనే లెటర్కి ఇంగ్లీష్లో ఎలా రాస్తాం? కేఏ కదా. సో ఒక స్పెల్లింగ్ ఓకేఏ. నెక్స్ట్ వర్డ్ ఏంటి? ఊరిలో. ఊకి స్పెల్లింగ్ ఏం చెప్పాను? యు రి. ఆర్ఐ లో. ఎల్ఓ. ఒక ఊరిలో. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మళ్ళీ ఒక స్టార్ట్ అయింది చూడండి. అంటే ఏం రాయొచ్చు? ఓ కేఏ. ఇక్కడ రాసాం కదా, ఒక రాజు. రా అంటే స్పెల్లింగ్ ఏం రాస్తాం? ఆర్ఏ. జు. జాకి ఏమొస్తుంది? జే కదా. రాజు. ఓకే. ఉండేవాడు. ఉండేవాడు అనేదానికి స్పెల్లింగ్ ఏం రాస్తాం? ఊ. అంటే యుఎం. డిఈడే వాడు. విఏవా డియు. ఉండేవాడు. ఓకే. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఏమొచ్చింది? ఆయన. ఆయన అనేదానికి స్పెల్లింగ్ ఏం రాస్తాం? ఏ ఆ యా. వైఏయా ఎన్ఏనా. ఆయన. ఒకరోజు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఒకరోజు. ఓకేఏ ఒక రోజు. ఆర్ఓ జేయు. ఒకరోజు. వేటకు. వే స్పెల్లింగ్ ఏం చెప్పాను? ఏ. విఈ ఏ కదా. వేటకు. టిఏ టా కు. కేయుకు. వేటకు. పోతా ఉంటే టిఏఏ పోతా ఉంటే. వియుఎం టిఈ పోతా ఉంటే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పోతా ఉంటే దారిలో. డిఏఏ దా. ఆర్ఐ రి. ఎల్ఓ దారిలో. ఒక. ఓకేఏ ఒక ముసలాయన. ఎంయుఎస్ఐ ఎల్ఏఏ వైఏఎన్ఏ ముసలాయన. నేను స్పెల్లింగ్స్ ఎలా రాస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. కనబడ్డాడు. క అంటే కేఏ ఎన్ఏ కనబడ్డాడు. బిఏ బా డాడు. ఒత్తొచ్చింది కాబట్టి డిడిఏ డియు కనబడ్డాడు. ఓకేనా? ఇక్కడ మనం ఏం రాసిన? ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఆయన ఒక రోజు వేటకు పోతా ఉంటే దారిలో ఒక ముసలాయన కనబడ్డాడు. ఇది చూడండి, మనం ఇంగ్లీష్లో రాసాం కదా. స్పెల్లింగ్స్ ఎలా రాయాలనేది చూడండి ఫ్రెండ్స్. తర్వాత చూడండి, ఆ ముసలాయన. సెకండ్ ఆ వచ్చింది కదా. సో మనం ఏం రాయాలి? ఏ. ఆ ముసలాయన. ఎంయు ము సిఎస్ఐ లాయన. ఎల్ఏఏ వైఏఎన్ఏ ముసలాయన. నెక్స్ట్ వన్ ఒక. నెక్స్ట్ వన్ మొక్క. ఎంఓ ఖ. ఒత్తు ఖ కాబట్టి కేకేఏ మొక్క. నాటుతూ. ఎన్ఏఏ టియు మొక్క నాటుతా. టిటిఏ నాటుతా ఉన్నాడు. ఊకి వియు నా. ఒత్తు వచ్చింది కాబట్టి ఎన్ఎన్ఏ డియు
నాటుతూ ఉన్నాడు. నెక్స్ట్ రాజు. రాజు అంటే ఆర్ఏ రా జేయు జు రాజు. అది చూసి, అది చూసి, చూ స్పెల్లింగ్ ఏంటి? CHUUCSI. అది చూసి నవ్వుతూ. నా అంటే NA నా, వు ఒత్తొచ్చింది కదా, VVU నవ్వుతా, NAVVUTA నవ్వుతా. ఇన్వర్ట్స్ ఒరే ముసలోడా, ఓ రే RE ఒరే, ఓ రేకి ఏం చెప్పాను? REA ఒరే ముసలోడా, MUSILLOODA ముసలోడా. ఈ మొక్క, ఈ మొక్క, MKKA ఈ మొక్క. ఎప్పటికీ, ఎప్పటికీ ఈ మీన్స్ ఈ PPA TTIKI ఎప్పటికీ. పెద్దగా అవుతుంది, PE ధ DDA గా GA పెద్దగా, పెద్దగా అవుతుంది, పెద్దగా VUTADI పెద్దగా అవుతుంది. ఓకే. నువ్వెప్పటికీ కాయలు తింటావు. నువ్వెప్పటికీ NUVVE నువ్వే. PPA TTIKI నువ్వెప్పటికీ కాయలు. KAA YALU కాయలు తింటావు. TIMTAAVU తింటావు అన్నాడు. ANNADU అన్నాడు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? ఇక్కడున్న తెలుగు స్టోరీని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి రాశాను చూడండి ఫ్రెండ్స్. ఇది మనం జస్ట్ మెసేజ్ టైపింగ్ ఎలా చేస్తామో అలానే రాశాను. మీరు ఈజీగా రాయొచ్చు. మీరు ఏదైనా ఒక స్టోరీ కానీ ఏదైనా న్యూస్ పేపర్లో చిన్న లైన్స్ కానీ ఏదో ఒకటి తీసుకుని రాయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు అర్థమైంది కదా? ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కనుక ప్రీవియస్లో చెప్పిన క్లాసెస్ ఉన్నాయి కదా, ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. క్లాస్లో రిమైనింగ్ స్టోరీని కంప్లీట్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.